ఈరోజు మనం అద్భుతమైన రుచితో నాటుకోడి రసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. సూపర్ ఉంది. ముందుగా ఇలా మిక్సీ జార్‌లో టమాటా, ఒక పెద్ద సైజు టమాటా, పచ్చిమిరపకాయ చీరుకులు, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఓలు బిర్యానీ మసాలా, లైట్‌గా బిర్యానీ మసాలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. నాటుకోడి ముక్కలను ఇలా కుక్కర్‌లో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్‌ని కూడా వేసుకొని 4 గ్లాసులు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ వేయించుకుందాము. పోపు కోసమని, రసం పోపు కోసమని దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని లైట్‌గా బిర్యానీ మసాలా, ధనియాలు, జీలకర్ర, దంచుకున్న మిరియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ చీరుకలు కూడా వేగిన తర్వాత మనము ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకొని వాటర్‌తో సహా చికెన్ ఇందులో వేసుకొని 5 మినిట్స్ మరిగించుకొని ఉప్పు రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసుకొని ఫైనల్‌గా కస్తూరి మేతి, కొత్తిమీర వేసుకుంటే అద్భుతమైన టేస్ట్‌తో మన నాటుకోడి రసం రెడీ.